హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 𝐒𝐓𝐔𝐃𝐈𝐎 యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసిందంటే జీబీ వాట్సాప్. అసలు జీబీ వాట్సాప్ అంటే ఏంది, దానివల్ల కలిగే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా చెప్తాను. అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, మీరు వీడియో చూస్తే షాక్ అవుతారు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ మీరు కనుక జీబీ వాట్సాప్ వాడితే కనుక స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నారు, మీరు ఏ పొజిషన్ ఉన్నారని చెప్పి మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు యూస్ చేయకపోయినా కానీ మొత్తం వీడియో చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే జీబీ వాట్సాప్ అయినా సరే ఈ కచరా మొత్తం వాడుతుంటారు కదా, వాళ్ళకి మీరు షేర్ చేయండి, కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ అనేది తెలియజేయండి అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీబీ వాట్సాప్ అంటే ఏంటంటే నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. సో ఎవరైతే వాడుతున్నారో, సో ఏంటంటే అఫీషియల్ వాట్సాప్ ఏదైతే ఉందో మీటాకి సంబంధించిన వాట్సాప్ ఉంటుంది కదా, సో దానికి కొంచెం ప్రోగ్రామింగ్, కొంచెం కోడింగ్, కొంచెం చేంజెస్ చేసి అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి కొడితే బయటికి వచ్చేదే జీబీ వాట్సాప్ అనమాట. సో ఈ జీబీ వాట్సాప్ హార్మ్ఫుల్ యూస్ఫుల్ అంటే అఫ్కోర్స్ కంపల్సరీ హార్మ్ఫుల్ ఇది. సో ఎట్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసిందంటే ఎక్కువ ఎందుకు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, దానిపైన ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే కనుక ఫస్ట్ థింగ్ వాట్సాప్ ఏముంటుంది, మీటాకి సంబంధించిన వాట్సాప్ అది హైలీ ఎన్క్రిప్టెడ్, హైలీ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫీచర్స్ కొన్ని యాడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది అట్లా కాదు, ఏదో కచ్చర వేసేసి కచ్చర మొత్తం కూడా మన దాంట్లో మొబైల్ ఫోన్ నింపుతారు. దానికి సెక్యూరిటీ ఉండదు, దానికి ప్రైవసీ ఉండదు కాబట్టి ఏదో దానికి కోడింగ్ కొట్టేసారి బయటకు వదులుతారు, మనం అది ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి దానికి ఏం సెక్యూరిటీ అనేది ఉండదు అనమాట. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎందుకు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. మెయిన్గా కొందరు ఏంటంటే అంతెందుకు మా దాంట్లోనే మా ఫ్రెండ్స్ కొందరు నార్మల్ వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసి మరి జీబీ వాట్సాప్, యూయో వాట్సాప్, ఈ బ్లూ వాట్సాప్ కచ్చరా మొత్తం కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనమాట. వాట్సాప్లన్నీ కూడా ఎందుకు అంటే మనకి నార్మల్ వాట్సాప్లో మనకు అన్నిగనం ఫీచర్స్ అయినా సరే అన్నిగనం స్పెసిఫైడ్గా కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి కదా. స్పెషల్ ఫీచర్స్ అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే వేరే వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూసి కూడా వాళ్ళకి తెలియకుండా చూడడం, వాళ్ళు మనకు మెసేజ్ చేస్తే చూసి కూడా మనం చూసినట్టు వాళ్ళకి తెలియకపోవడం, వాళ్ళ స్టేటస్ని డౌన్లోడ్ చేసుకోవడం, వాళ్ళ థీమ్స్ని చేంజ్ చేయడం, ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫీచర్స్. కాకపోతే దానివల్ల కలిగే డిసడ్వాంటేజ్ అనేది చాలా ఘోరంగా ఉంటాయి అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు వాట్సాప్ అని చెప్పేసి. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ వాట్సాప్ అనేది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుందా, వాట్సాప్ కాదు జీబీ వాట్సాప్. సో ఈ జీబీ వాట్సాప్ అనేది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుందా బ్రదర్ అంటే కనుక అఫ్కోర్స్ కంపల్సరీ దొరకదు. ఎందుకు దొరకదు అంటే ఏదైనా సరే అప్లికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్లే స్టోర్లో దొరకాలంటే కనుక దానికి సంబంధించిన ప్లే స్టోర్కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ప్రైవసీ పాలసీస్, సెక్యూరిటీ కండిషన్స్ అన్నీ కూడా అగ్రి అయితేనే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. దీనికి అవి ఏమి ఉంటాయి, ఊరు ఉండదు, పేరు ఉంటుంది, దాని వెనకాల ఒక ఫైల్ ఉంటుంది, కథం అది మన క్రోమ్లో కానీ యూసీ బ్రౌజర్లో దొరుకుతుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటారు, యూజ్ చేస్తారు, కథం హల్చల్ వేసేస్తారనమాట. నా స్టేటస్ చూసినారా అంటే చూసినారా, మరి నాకు కనిపించలేదు ఏంద్రా అంటే నేను జీబీ వాట్సాప్ వాడతారా అని ఖుషిగా చెప్తారు, ఇట్లా చిలకనవు నేను చెప్పినట్టు. మనకు తెలియదు వెనకాల ఏం జరుగుతుందని చెప్పేసి చెప్తా, ఇప్పుడు వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీబీ వాట్సాప్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే క్రోమ్లో దొరుకుతుంది. ఈ క్రోమ్లోకి ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటాం, ప్లే స్టోర్లోకి ఎందుకు డౌన్లోడ్ చేయమంటే తెలుసు మీకు రూల్స్ అనేది, మనకు ప్లే స్టోర్ రూల్స్ అనేది అది ఒప్పుకోవన్నమాట. దానికి ఏం రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్ కచ్చరా మొత్తం అదంతా, అందుకే మనకు క్రోమ్లో దొరుకుతుంది. ఈ క్రోమ్లోకి మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి ఒక్క అప్లికేషన్ ఏమంటామంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ అంటాం. దీనికి ఊరు ఉండదు, పేరు ఉండదు, ఏదో ఉంటుంది అంటే ఉండదు, కొంచెం వర్క్ చేస్తుంటే కొంచెం వర్క్ చేస్తుంది అంతే అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది థర్డ్ పార్టీ అప్లికేషన్ అంటే. సరే, మనం జీబీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, ఇన్స్టాల్ చేసుకున్నాక అది యూస్ఫుల్ హార్మ్ఫుల్ అంటే నేను చెప్తా కంపల్సరీ హార్మ్ఫుల్. ఎందుకంటే మనకు దాంట్లో సెక్యూరిటీ ఉండదు, మనకి ప్రైవసీ ఉండదు. హార్మ్ఫుల్ కాకపోతే ఏంది మరి, మన మొబైల్ ఫోనే హ్యాక్ చేసి పడేస్తుంది అది. ఇప్పుడు ఏంటంటే మనకి జీబీ వాట్సాప్ వల్ల వచ్చేది ఏంటంటే యాడ్వేర్స్ ఉంటాయి కదా, యాడ్వేర్స్ అయినా సరే, మాల్వేర్స్ అయినా సరే, ఇంకా మనకి స్పైవేర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతుంటాయి. జీబీ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకు అక్కడ ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఆ ట్యాబ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ కొడితే మళ్ళీ వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్లో అంటే మనకు తెలియకుండా మన మొబైల్ ఫోన్లో కొన్ని ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ అవుతుంటాయి. ఆ ఫైల్స్ ఏంది, ఆ ఫైల్స్లో కొన్ని రకాలు ఉంటాయి, యాడ్వేర్ కానీ, మాల్వేర్ కానీ, స్పైవేర్ కానీ ఉంటాయి. ఇక్కడ యాడ్వేర్స్ అంటే ఏంటంటే విపరీతంగా ఘోరమైన యాడ్స్ వస్తాయి మన మొబైల్ ఫోన్లో మనకు తెలియకుండానే. యాడ్స్ వచ్చేటి కూడా ఎట్లా వస్తాయి అంటే ఇట్లా అట్రాక్టబుల్గా వస్తాయి అనమాట. మనము హ్యూమన్ సైకాలజీ ఏంటంటే కొంచెం మంచికి ఎక్కువ గ్రాస్ప్ చేసుకోరు, కొంచెం అట్లా రాగానే ఒత్తి పడేస్తారు కాబట్టి అట్లాంటి యాడ్స్ వస్తాయి అనమాట. యాడ్స్ వస్తాయి, ఓకే యాడ్స్ వస్తే రాని బ్రదర్ అంటే వస్తే రాని, కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాడ్స్ మనం క్లిక్ చేస్తాం కంపల్సరీ. ఓకే, క్లిక్ చేయకుండా పైన ఇంటూ అని ఉంటుంది కదా క్లోజ్ చేయడానికి, అది క్లిక్ చేసిన ఒక్కొక్కసారి ఏమైతే కోడింగ్ ఎట్లుంటుందంటే ఓపెన్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే ఏమైతే ఇంకొకటి ఇన్స్టాల్ అవుతుంది. అట్లా మన మొబైల్ ఫోన్ మొత్తం కూడా స్పై చేస్తుంటారు. యాడ్వేర్స్ అంటే మీకు అర్థమవుతుంది, యాడ్స్ వస్తుంటాయి, దానివల్ల మనం ట్రాక్ చేస్తుంటారు, మనం చేసే ప్రతి పని కూడా వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు మాల్వేర్ అంటే ఏంది, మన సాఫ్ట్వేర్ పైన, మొబైల్ ఫోన్ ఉన్న సాఫ్ట్వేర్ పైన, హార్డ్వేర్ పైన కొన్ని విపరీతమైన ఘోరమైన ఫైల్స్ అనేది ఆటోమేటిక్గా దానిపైన అటాక్ చేసి పని చేయకుండా వేసేస్తాయి. కొన్ని యాప్స్ వర్క్ చేయడం ఆగిపోతాయి అనమాట, హ్యాక్ అయినట్టు, కొంచెం లాగ్ అయినట్టు, కొంచెం మొబైల్ ఫోన్ హీట్ అయినట్టు మనకు తెలుస్తుంటాయి. ఒకటి ఓపెన్ చేస్తే ఒకటి అవుతుంది, ఒకటి ఓపెన్ చేస్తే ఒకటి అవుతుంది. మొన్న ఒక రీసెంట్గా ఒక మొబైల్ ఫోన్ చూసినాం మన సబ్స్క్రైబర్ది, 9 వస్తే 6 పడుతుంది, 6 వస్తే 9 పడుతుంది, 6 పడితే 3 పడుతుంది, ఏమో అయిపోయింది మొబైల్ ఫోన్. మళ్ళీ కొత్త మొబైల్ ఫోన్ ఏం చేసినావు బేటా అంటే, చిన్నవాడు మనకన్నా జూనియర్, ఏం చేసినావు అంటే విపరీతమైన మోడ్ ఏపీకేస్ ఉంటాయి కదా, ప్లే స్టోర్లో కాకుండా క్రోమ్లో దొరుకుతాయి కదా, అవి ఇన్స్టాల్ చేసినంట మళ్ళీ హార్డ్ రీసెట్ కొట్టి మళ్ళీ క్లియర్ ఇచ్చేసిన అయిపోయింది. ఓకే, ఇది మనకు హార్మ్ఫుల్, దీనికి మనకి సెక్యూరిటీ ఉండదు, ప్రైవసీ ఉండదు తెలుసు. మళ్ళీ ఎట్లా మనం చెప్పగలుగుతామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అఫీషియల్ వాట్సాప్ ఉంటుంది కదా, అందులో మనం చార్జ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే
మీరు నాతో చాట్ చేస్తున్నారంటే కనుక ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. దిస్ మెసేజ్ అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది అనమాట. అంటే మీరు నేను ఇద్దరమే చూడగలుగుతాం. మీరు నాకు చాట్ చేస్తే నా మెసేజ్ మీరు చూడగలుగుతారు, మీ మెసేజ్ నేను చూడగలుగుతాం. మధ్యలో ఎవరు కూడా దూరి ఆ మెసేజ్ చూడడానికి రాదనమాట. అదే మనం ఇప్పుడు జీబీ వాట్సాప్, యూఏ వాట్సాప్, పింక్ వాట్సాప్, బ్లూ ఈ కచ్చరా మొత్తం ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తే మధ్యలో దూరుతారు, మనతో ఆడుకుంటారు, మళ్ళీ బయటికి పోతారు, మనతో ఇట్లా కథలు అవుతుంటాయి అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మెయిన్గా స్పైవేర్ అని చెప్పినాం కదా, ఈ స్పైవేర్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి మన మొబైల్ ఫోన్లో ఒక కెమెరా ఉంటుంది కదా, ఈ కెమెరా అనేది యాక్టివేట్ అయిపోతుంది. మన మొబైల్ ఫోన్లో కెమెరా అలో అయిపోయి మనకి ఫొటోస్ దింపుతుంటుంది అనమాట. ఇంకా కెమెరా, ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా కానీ మనకు తెలియకుండా కొన్ని పర్ఫార్మెన్స్ అనేది మన మొబైల్ ఫోన్ పర్ఫామ్ చేస్తూ ఆ టాస్క్ అనేది మన మొబైల్ ఫోన్ మొత్తం గంగాపాలు చేసి పడేస్తుంది అనమాట. ఇప్పుడు ఎందుకు ఇంత ఫ్రెండ్లీగా చెప్తున్నా అంటే కనుక మెయిన్గా మనం ప్రొఫెషనల్గా చెప్తాం అనే వీడియోస్ కూడా. ఫ్రెండ్లీగా ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువ యూజ్ చేసేది యూత్ కాబట్టి యూత్కి అర్థం విధంగా చెప్తే కొంచెం వింటారనే ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను అనమాట. డోంట్ మైండ్ ఇట్. ఒకవేళ నచ్చితే కనుక మన కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. దాంతో పాటుగా లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ యూజ్ చేయకూడదు ఇది, ఓకేనా. మరి జీబీ వాట్సాప్ యూజ్ చేస్తే ఏమవుతుంది అసలు ఇంటెన్షన్ అంటే లోపల పోతే ఏమవుతుంది ఇన్స్టాల్ చేసుకున్నాకంటే మనకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తుంటాయి అనమాట. మనకు తెలియకుండా కొన్ని వాట్సాప్ అకౌంట్స్ వచ్చి మెసేజ్ వస్తాయి. అది దుబాయ్ వాట్సాప్, సింగపూర్ వాట్సాప్ అన్నట్టు ఉంటుంది మనకి నంబర్. వచ్చి మన ప్రొఫైల్ పిక్చర్ పెడతారు, మన ఫొటోస్ మనకు పంపుతారు. మనకు తెలియకుండా మన ఫొటోస్ అరే నేను ఎప్పుడు దిగినా అని ఆశ్చర్యపడతారు మీరు. అట్లుంటాయి అనమాట ఫొటోస్ అనేది. మనకు పంపించి పెట్టమంటావా వెబ్సైట్ వల్ల, లేకపోతే మీ దోస్తులకు పంపమంటావా, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటారు అనమాట. కొంచెం విపరీతంగా ఉంటాయి, ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్స్ నేను మన సబ్స్క్రైబర్ నుంచి విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు క్లియర్ చేసి పడేసిన అయిపోయింది కూడా, మొత్తం సాల్వ్ చేసిన విషయం మొత్తం కూడా. సో ఎందుకంటే అట్లా వస్తుంటాయి, పైసలు పంపమంటారు, ఘోరంగా ఉంటుంది. లాస్ట్కి హ్యాంగ్ చేసుకునే సిచ్యువేషన్ దాకా తెస్తారు వాళ్ళ కొడుకులు. ఇంకేం చేస్తారంటే మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుందా, డీపీస్ ద్వారా కూడా హ్యాక్ చేస్తారనమాట. మన ప్రొఫైల్ పిక్చర్ని మనం డైలీ అప్డేట్ చేస్తుంటాం కదా, దాని స్క్రీన్ షాట్ కొడతారు, మార్ఫింగ్ పెట్టేస్తారు, 2-3 ఫోటోలు పంపుతారు మనకి. ఇవి నీయే కదా పెట్టమంటావా అని చెప్పి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. విపరీతంగా ఉంటాయి, బయట మీకు తెలియదు, ఒక ఘోరంగా ఉంటాయి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరైతే జీబీ వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు ఈజీగా హ్యాక్ అయిపోతారు అనమాట. ఎట్లా అంటే ఎవడో ఒకటి మధ్యలోకి వస్తాడు, మనము ఇంకా వేరే వాళ్ళు చేసిన పర్సన్ చాటింగ్ చూస్తాడు. ఒకవేళ వానికి బ్లాక్మెయిల్ చేసే సిచ్యువేషన్ ఉంది అని తెలిసింది అనుకోండి, బ్లాక్మెయిల్ చేస్తాడు, వానికి సంబంధించిన వాడు అడుగుతాడు. అంత పెద్ద లులి తలకాయ నొప్పిలు మొత్తం వాళ్ళకి ఇరుకుతాం. మనం అవసరం లేదు, నార్మల్ వాట్సాప్ యూజ్ అని ట్రై చేయను. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి వాట్సాప్ ఏదైతే ఉందో కొన్ని అకౌంట్స్ని టెంపరీ కాకుండా పర్మనెంట్గా వాట్సాప్ అకౌంట్స్ అని బ్లాక్ చేసి పడేసింది అనమాట. ఎందుకంటే అఫీషియల్ వాట్సాప్ కాకుండా మనకి జీబీ వాట్సాప్ వాడుతున్నారు చాలామంది, వాళ్ళని అన్నింటినీ పర్మనెంట్గా డిలీట్ చేసి పడిచింది అనమాట అకౌంట్స్ని. అంటే వాళ్ళు నార్మల్ వాట్సాప్ యూజ్ చేయడానికి రాదు వాళ్ళకి నెక్స్ట్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జీబీ వాట్సాప్ యూజ్ చేస్తారు, ఏదో ఒక దాంట్లో ఇష్యూలో ఇరుకుతారు. ఏమైంది ఎట్లా అంటే వాట్సాప్ ద్వారా నేను హ్యాక్ అయిపోయినా అని చెప్తారు. అంటే లాస్ట్కి బ్యాడ్ నేమ్ వచ్చేది ఎవరికి, వాట్సాప్కి. అందుకే అట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కనుక కొన్నిటిని పర్మనెంట్గా డిలీట్ చేసే బెటర్ అని చెప్పేసి ఒక 2 to 3 years బ్యాక్ అనేది వాట్సాప్ అనేది కొన్ని పర్మనెంట్గా డిలీట్ చేసి పడేసింది అనమాట. ఇంకొకటి ఏంటంటే నువ్వు జీబీ వాట్సాప్ వాడినావు అనుకో, ఇన్ కేస్ హ్యాక్ అయిపోతే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆయనకి ఏం తెలుస్తుంది నువ్వు ఏది యూజ్ చేసినా ఇట్లా వాడేసినా అని చెప్పి. నువ్వు అఫీషియల్ వాట్సాప్ యూజ్ చేస్తే కనుక ఏమైనా హ్యాక్ అయినామంటే కనుక చెప్తే గవర్నమెంట్ దానిపైన ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకొని ఉంటుంది. నువ్వు ఏదో క్రోమ్లోకించి ఏదో వర్షన్ ఇన్స్టాల్ చేసి ఆ వర్షన్ కూడా ఒకటే వర్షన్ ఉండదు, 3.71, 3.91, 3.F అంట. అట్లాంటి వర్షన్స్ అన్నీ కూడా ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసినా నీకే తెలియదు ఫస్ట్. అవి నువ్వు ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తే ఇట్లా హ్యాక్ అయిపోయినా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాడు హ్యాక్ చేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు, వాడి అకౌంట్ డిలీట్ చేసి పడేస్తాడు, వాడు యూజ్ చేసుకుంటాడు నీ పైసలు మొత్తం కూడా, ఏమైనా ఉంటే పర్సనల్ మొత్తం కూడా హల్చల్ చేసి పడేస్తాడు. ఎందుకు ఇవన్నీ తలకాయ నొప్పి కదా. అందుకే అఫీషియల్ వాట్సాప్ యూజర్కి అయితే ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అయినా సరే, నా వీడియో చూసే వాళ్ళైనా సరే ఇబ్బందులలో ఇరుక్కోవద్దు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుక్కుంటే ఏదో ఇరుక్కొని బయటకు వచ్చే విధంగా ఉండదు, అది మొత్తం లైఫ్కి మొత్తం కూడా స్పాయిల్ చేసే విధంగా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ గర్ల్స్ మీకే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా కూడా ఏం చేస్తారంటే జీబీ వాట్సాప్ వాడు, మనకి మంచి ఫీచర్స్ ఉంటాయి, మనము వేరే వాళ్ళ స్టేటస్ చూసినా కానీ మనం చూడంటే తెలుస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకు అవన్నీ మంచిగా డీసెంట్గా వాడుకుంటూ అయిపోతుంది కదా. సో అట్ లాస్ట్ నేను కంక్లూజన్ చెప్పేది ఏంటంటే కనుక ఎవరైతే బ్రదర్ నేను అంత పర్సనల్ గేమ్ చాటింగ్ చెయ్య, నార్మల్గా మా ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తుంటా. సో అందులో ఏమి పర్సనల్ డీటెయిల్స్ ఏం కూడా నేను షేర్ చేసుకోను. నా ఫోటోస్ అయినా సరే, పిక్స్ అయినా సరే నేను షేర్ చేసుకోను. నా పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయను. మా ఫ్రెండ్స్కైనా సరే, ఎవరికైనా సరే నేను వాడుకోవచ్చు అంటే కనుక నేను వాళ్ళకి ప్రిఫర్ చేసేది ఏంటంటే వాడకమని. నువ్వు ఏమైనా వేసుకో కానీ వాడుకో. ఎందుకంటే నువ్వు ఎట్లా చేసినా ఏం పర్సనల్గా చార్జ్ చేసినా చేయకుండా కానీ నువ్వు హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పినాక కూడా నువ్వు మళ్ళీ యూజ్ చేస్తుంటే కనుక దట్స్ యువర్ డిపెండ్ అపాన్ యూ అనమాట. కానీ యూజ్ చేయండి కండి ప్లీజ్. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలామంది మెయిన్గా గర్ల్స్ అండ్ బాయ్స్ యూత్ అంటే నేను కూడా యూతే కాబట్టి ఈ ఏజ్లో ఏంటంటే అడిషనల్ ఫీచర్స్ యూజ్ చేయడం చాలా ఇష్టం అనిపిస్తుంది. కాకపోతే అది యూజ్ చేయడం వల్ల చాలా కష్టం కూడా అవుతుంది. ఒకసారి థింక్ చేయండి. ఎందుకంటే చాలా న్యూస్ పేపర్లో మనం చూస్తుంటాం ఏంటంటే ఇట్లా హ్యాంగ్ చేసుకుంటూ బ్లాక్మెయిల్. ఎట్లా అవుతుంది బ్లాక్మెయిల్ అంటే జీబీ వాట్సాప్ నుంచి వచ్చిన నేను మిమ్మల్ని హ్యాక్ చేస్తున్నా అని చెప్పాడు వాడు కూడా. ఏదో వెబ్సైట్కి నుంచి వచ్చినా లేకపోతే ఏదో ఎక్కడికి నుంచి వచ్చినా అని చెప్తాడు. జీబీ వాట్సాప్ నుంచి వచ్చినా అని చెప్తే నువ్వు ఇంకా జీబీ వాట్సాప్ ఎందుకు యూజ్ చేస్తావు కదా. వేరే నుంచి వచ్చినా అంటే వేరే సైడ్ నుంచి వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. అందుకే చెప్తున్నా మన మొబైల్ ఫోన్కి మనకు తెలియకుండా ఏవి కూడా మనము
ఇన్స్టాల్ చేయకూడదు. మెయిన్గా జీబీ వాట్సాప్ ఏంటంటే మొన్న నేను ఒకసారి వేరే డివైస్ ఒకటి ఉంటుంది మా దగ్గర, అంటే ఎట్లా ఉంటుంది జీబీ వాట్సాప్ అని చెప్పి ఇన్స్టాలింగ్ ట్రై చేసిన. ఏమేమో పర్మిషన్స్ అడుగుతుంది, నాకు అర్థమైతే లేదు. నార్మల్గా ఫోటోస్ అన్నీ అడుగుతుంది, ఓకే మొబైల్ ఫోన్స్ అవి కాకుండా యాక్సెసిబిలిటీ పర్మిషన్ అడుగుతుంది. యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఎందుకు అడుగుతారు? మన మొబైల్ ఫోన్ యాక్సెస్ చేయడానికి అడుగుతారు అనమాట. అర్థమైంది కదా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. సో అట్ లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ వీడియోని ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇట్ లాస్ట్ వరకు కూడా మీరు చూస్తున్నారంటే కనుక కంపల్సరీ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏమాత్రం లేట్ చేయకుండా నన్ను సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి ఎలా అనిపించిందని చెప్పేసి. అదేవిధంగా మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి. కింద ఇక్కడ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్క వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎస్పెషల్లీ నాకు యూత్ యొక్క సపోర్ట్ కావాలి, ఎందుకంటే మనమే కదా ఎప్పటికీ. అందుకే అనమాట, యూత్ అంటే యూతే కాదు, వేరే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే గైస్, సో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. షేర్ చేయడం మర్చిపోకండి, ఎవరైతే జీబీ వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. సో దిస్ ఇస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.